నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ వైస్ ఎంపీపీ మండల అధ్యక్షులు పెద్దోళ్ల నరసింహులు ఇంటికి కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా వాగ్వాదం చోటు చేసుకుంది. నరసింహులు రోడ్డును ఆక్రమించి ఇల్లు కట్టారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇంటిని కూల్చడానికి పోలీస్ బలగాలతో వచ్చారు అధికారులు. కాసేపు అధికారులకు నరసింహులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో సంఘటనా స్థలానికి బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పెద్దర్ల నరసింహులు గారి స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతుంది. నూతన ఇంటి నిర్మాణం. దాన్ని 2021 డిసెంబర్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 23 డిసెంబర్లో ల్యాప్స్ అవ్వడం జరిగింది. 23 డిసెంబర్ తర్వాత పని మొదలవ్వడం జరిగింది. మళ్ళీ జూన్లో కంప్లైంట్ పోవడం జరిగింది కలెక్టర్ గారికి. దానిపైన కలెక్టర్ గారి నుంచి మెమో రావడం జరిగింది డిపిఓకి. డిపిఓ గారు మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. డిఎల్పిఓ గారు మోకా పైన ఎంక్వైరీ చేసి విచారణ చేయగా 2 గజాల అరిసందు తేడా రావడం జరిగింది. 2 గజాల అరిసందు తొలగించి పనిచేసుకోవాలని తెలపడం జరిగింది. తదనంతరం మనం 3 నోటీసులు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. ప్రయర్ టైం ఇవ్వడం జరిగింది 3 నోటీసులకి. దాని తర్వాత 4వ నోటీస్ కూడా ఇచ్చి ఫైనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 28/6/2025 మనం ఫైనల్గా గ్రామసభ క్రియేట్ చేసి గ్రామసభ పెట్టి దాంట్లో సార్ గౌరవ స్పెషల్ ఆఫీసర్ జీపీ స్పెషల్ ఆఫీసర్ సార్ గారితో ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు గ్రామసభలో అంతకు మునిపే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ అన్ని డీటెయిల్స్ గ్రామసభలో చెప్పి గ్రామసభలో చర్చించి దాని ద్వారా డిమాలిషన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది.